ఫ్రెండ్స్, భారత్ జెండా కలిగిన చమురు నౌక దేశ్ గరిమ హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటిందా అంటే అసలు జరిగిన విషయం ఏంటనేది కనుక మనం పరిశీలించినట్టయితే ఇరాన్ మన భారతదేశానికి పర్మిషన్ ఇచ్చినట్టుగానే ఇచ్చే చాలా వ్యతిరేకమైన పరిస్థితి చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచ దేశాలకు కీలకమైన హార్మోజ్ జలసంధి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పెద్ద పరిస్థితి అంతంతకు తీవ్రమవుతోంది. తాజాగా ఆ హార్మోజ్ జలసంధిని దాటిన భారత జెండాలు కలిగిన 2 నౌకలను ఇరాన్‌కు చెందిన గన్ బోట్స్ కాల్చేశాయి. అయితే భారత నౌకలపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ వైఖరి పట్ల తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తం చేసింది. ఇక ప్రపంచ దేశాల వాణిజ్యానికి కీలకమైన ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌పై ఇరాన్, అమెరికా పెత్తనం చెలాయిస్తున్నాయి. ఒకవైపు హార్మోజ్‌ను పూర్తిగా దిగ్బంధనం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఇంకాస్త ఆందోళనకు చెప్పింది. అయితే ఇక హార్మోజ్ జలసంధి విషయాల్లో ఇరాన్, అమెరికా వరుస పెట్టి వార్నింగ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మూసివేసిన ఈ జలసంధిని అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని ఇటీవల ఓపెన్ చేశారు. ఇదే విషయం విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్‌కి చెందినవాడు అబ్బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి హార్మోజ్ జలసంధిని ఇరాన్ ప్రకటించింది. అంతేకాక హార్మోజ్ గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్‌కు చెందిన గన్ బోట్స్ దాడులకు పాల్పడుతున్నాయి. భారత్ జెండాలకు కలిగిన 2 నౌకలపైన ఇరాన్ గన్ బోట్స్ కాల్పులు జరిపాయి. ఈ విషయంలో ఇరాన్ పైన భారత్ చాలా తీవ్రమైన విషయాన్ని అభ్యర్థించింది. ఎందుకంటే మాకు పర్మిషన్ ఇచ్చి మీరెందుకని ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు? సిబ్బంది భద్రత తమ ముఖ్యమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇరాన్ వెంటనే దృష్టి సాధించాలని ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా ఎక్స్ వేదికగా చెప్పాడు. భారత నౌకలు హార్మోజ్ గుండా ఇదివరకు మాదిరిగా సేఫ్గా ప్రయాణించేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే మన భారత్ ఇచ్చిన వార్నింగ్కి వెనక్కి తగ్గిన ఇరాన్ భారత నౌకను టచ్ చేస్తే వణుకు పుట్టేలాగా ఇప్పుడు ఒక పనైతే చేసింది. ఈ నౌకలోని 31 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు చెప్పడమే కాకుండా 18 శనివారం ఈ ఆయిల్ టాంకర్‌ని హార్మోజ్ జలసంధి దాటింది. అయితే ముడి చమురుతో భారత్ వైపునకు వస్తున్న ఈ ట్యాంకర్ ఏప్రిల్ 22న ముంబై పోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే షిప్పింగ్ అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రయాణం పూర్తయిందని ధృవీకరించారు. 31 మంది భారతీయ నావికులతో కూడిన ఈ నౌక సురక్షితంగా చేరుతుందని, అయితే ఇంకా చెప్పాలి అంటే ఆ నౌక వెళ్లేంత వరకు కూడా ఇరాన్ ప్రభుత్వమే భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తుందని, దేశ్ గరిమా సురక్షిత ప్రయాణం హార్మోజ్ జలసంధిలో కొత్త భద్రతా సవాళ్ల నేపథ్యంలో జరిగిందని, ఇది నిజంగా ఒక అద్భుతమని ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. ఇంకా భారత్ కోసం పర్షియన్ గల్ఫ్ కూడా చేరుకున్నాయి అన్నమాట. అంటే నిజం చెప్పాలి అంటే భారత్ షిప్పింగ్ సంస్థలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పరిస్థితిని నిశ్చింతగా పర్యవేక్షిస్తూ ఇరాన్‌కి ఇచ్చిన వార్నింగ్ పనిచేసిందన్నమాట. ఇరాన్ కూడా దానికి తగ్గట్టుగానే స్పందించింది.